అదృష్టం బాగుంది, ఎవరికి ఏం కాలేదు. ఇంకా బస్సులో చూడు కొంచెమే డ్యామేజ్ అయింది. సో అయితే ఇది ఒడిషా ఆర్టీసీ, చూడండి ఎట్లుందో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మా భద్రాచలం నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, అదే మన బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్. సో నేను రవి బ్రో అయితే వెళ్తున్నాం. సో రవి బ్రో అయితే ముందుకైతే వెళ్ళిండు. మా ఐటీసీ సారపాక నుంచి క్రాస్ అయ్యి భద్రాచలంలోకి ఎంట్రీ అయితే కొట్టాను. అంబేద్కర్ సెంటర్ దగ్గర ఉన్నాను. అండ్ మనం ఇక్కడ నుంచి అయితే కూనవరం రోడ్డుకి అయితే వెళ్ళాలి. సో కూనవరం రోడ్ వెళ్ళిన తర్వాత మనం చింతూరు సైడ్ వెళ్ళాలి. అదే బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్కి నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నాను. సో టైం వచ్చేసి 3 అవుతుంది. సో కొంచెం మార్నింగ్ టైం అయితే వర్షం ఉండే, అండ్ ఇప్పుడైతే ఎండ ఉన్నది. అండ్ కొంచెం ఫ్యూల్ కొట్టించుకుందాం. సో ఫ్యూల్ కొట్టించేసుకొని అప్పుడు స్టార్ట్ అవుదాం. అజ్జా పాపం, ఎవరు ఉన్నారా ఏంటి బస్సులో? ఓకే, ఎవరు లేరు. మొత్తానికైతే కిందకి డైరెక్ట్గా దిగిపోయింది బస్సు అసలు. అదృష్టం బాగుంది, ఎవరికి ఏం కాలేదు. ఇంకా బస్సులో చూడు కొంచెమే డ్యామేజ్ అయింది. అంటే ఇటు వచ్చేలోపు ఇక్కడ ముందేమైనా బండి వచ్చిందేమో, సప్పని తిప్పిండు, డైరెక్ట్గా అవతల పోయి పడ్డది. గైస్, మనం ఇప్పుడే ఏడ్రాలపల్లిలోకి అయితే ఎంట్రీ కొట్టినాం. సో ఇక్కడ వచ్చేసి సిఆర్పిఎఫ్ క్యాంప్ ఒకటి ఉంటుంది. అండ్ ముందు వచ్చే బస్సు అయితే ఇది ఒడిషా ఆర్టీసీ, చూడండి ఎట్లుందో. ఒడిషా ఆర్టీసీ బస్సు అది. మనకి ఇక్కడ భద్రాచలం అయితే వస్తుంది. అది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం ఏడురాళ్ళపల్లి. సో మొత్తం అయితే ఇక్కడైతే రోడ్డు అయితే మొత్తం హైవే చేస్తున్నారు ఇటు సైడ్. సో అందుకే బాగా డిస్టర్బ్ అయితే అయ్యి ఉన్నాయి మొత్తం ఎక్కడికక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. గైస్, యాక్చువల్లీ ఏమైందంటే నేను అటు నుంచి ఇటు వచ్చి ముందుకు వెళ్ళిపోయినా. సో ఇదిగోండి ఈ సిమెంట్ రోడ్ ఉంటుంది. సో ఈ సిమెంట్ రోడ్ నుంచి అయితే మనం అయితే లోపలికి వెళ్ళాలి. సో రైతు వేదిక టైప్ ఏదో ఉంటుంది. వామ్మా, అసలు ఏం లొకేషన్ ఉంది అసలు. ఇది వచ్చినమంటే కొత్త వైబ్ అనేది వచ్చింది. సో చాలామంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అండ్ మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం వాటర్ ఫాల్ దగ్గరికి. ఎంతైనా అట్లా ఉంటుంది మనతోటి. గైస్, మన బైక్ అయితే మనం ఇక్కడ పార్క్ చేసాం. సో నడుచుకుంటా ఇప్పుడు అయితే మనమైతే అటు సైడ్ అయితే వెళ్ళాలి. సో ఇదిగోండి అక్కడికి వెళ్ళాలి నడుచుకుంటా. అండ్ ఎంట్రీ టికెట్ పెట్టాను కానీ ఎవరు అడ్రస్లే లేరు. మరి ఎంట్రీ టికెట్ ఏం తీసుకోవాలి, మేమైతే వెళ్తున్నాం. అంటే బైక్ పార్కింగ్ కోసం అంతే, దానికి మించి ఇంకేం ఉండదు. అండ్ ఇలా లోపలికి దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ వరకు ట్రెక్కింగ్ చేసేది ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చిన్నగా ఇట్లా ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్క నుంచి నడుచుకుంటా పోతూనే ఉండాలి. గైస్, చూసారు కదా అసలు వ్యూ అనేది ఎలా ఉందో. సో మొత్తం వ్యూ అయితే సూపర్ వ్యూ అసలు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇలా అండ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకైతే ఇటు సైడ్ మొత్తం కొండ ఉంటుంది. సో ఇలా మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తా ఉండాలి. సో ముందైతే చూడండి ఎలా ఉందో. రవి బ్రో అయితే నా అడుగులో అడుగు వేసుకుంటా నడుస్తాడు. ఏదైనా బ్రో నువ్వే ఇక అని చెప్పాడు. గైస్, వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినట్టే ఇక మనం. సో ఇంకా అక్కడికి వెళ్ళాలి. అండ్ బ్యాక్ అయితే చూడండి ఇక్కడ వాటర్ వెళ్తుంది. సో కొంచెం ఘోరంగా ట్రెక్కింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నాం. ఈ రాయి చూడండి ఎంత ఉందో. సో వెనకాల చూడండి. సో ఇలా పైకి ఎక్కి దిక్కుంటా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. సో వెళ్దాం ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళాలి, అక్కడికి ఇంకా వెళ్ళాలి. సో ఇక్కడైతే ఒక 2 minutes అయితే కూర్చున్నా. అండ్ ఇక్కడ కూడా వ్యూ అనేది చాలా బాగుంది. ఇటు సైడ్ మొత్తం సూపర్ వ్యూ ఉంది.
దగ్గరికి అయితే వచ్చేసినాం. సో కొద్దిసేపు అయితే నేనైతే ఇక్కడైతే రిలాక్స్ తీసుకుంటా. సో కొంచెం వాటర్ తాగుదాం. సో ఇప్పుడైతే మొత్తం వాటర్ ఫాల్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ మనం వచ్చేసి వాటర్ దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం. సో డైరెక్ట్గా కొంచెం ఫుల్ ఫ్లోలో అయితే ఉన్నది అండ్ నేనైతే వెళ్తున్నాను. మనమైతే వాటర్ దగ్గర నుంచి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే మొత్తం చూపిస్తాను నేను. అండ్ దాని తర్వాత మనమైతే మళ్ళీ వెళ్దాం వాటర్లో ఆడుకోవడానికి. వాళ్ళు ఫొటోస్ అవి దిగుతున్నారు. సో అప్పటిలోపు ఈ వ్యూ మొత్తం చూడండి ఇక్కడ. గైస్ ఇప్పుడు మనమైతే కిందికైతే వెళ్తాం ఇక నడుచుకుంటా. అండ్ మనకి ఇక్కడ మొత్తం అయితే అయిపోయింది. సో వ్యూ కూడా చాలా బాగుంది, అసలు వెళ్ళబుద్ధి కావట్లే. 3000 years later ఫైనల్లీ గైస్ మనం పైనుంచి అయితే కిందకైతే వచ్చేసినాం. సో లాస్ట్ ఫైనల్ మనమే అక్కడ ఉన్నది. సో మనం కూడా వచ్చేసినాం ఇప్పుడే. అండ్ మన బైక్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరాం. అండ్ ఓకే గైస్, సో ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.